దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధి ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకోవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానం సంపాదించిన వాడు కలిగిన నరుడు ధన్యుడు. సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు. అపరించి సంపాదించుట కంటే జ్ఞాన లాభం పొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవంగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు. నీ పాలము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. పండుకొనినప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికంగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాళ్ళు చిక్కుపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయడం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు. నీకు హాని చేయని వానితో నిమిత్తంగా జగడమాడవద్దు. బలాత్కారం చేయవాని చూచి ఆశ్చర్యపడకుము. వాడు చేయి క్రియలను ఏ మాత్రమును చేయగోరవద్దు. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును. దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. బైబిల్ చదివించినటువంటి సహోదరుని జీవోనికి క్రీస్తు వందనాలు తెలియజేసుకుంటాను. మనందరూ మీరు విమర్శను సిద్ధపరచుకొని వాక్యాన్ని విమర్శించడంతో కోరుకుంటున్నాను. ఈనాడు బైబిల్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి పాఠము భక్తి పుట్టించే ధైర్యం. పాఠం ఒకసారి భక్తి పుట్టించే ధైర్యం అడు ఆలోచనాత్మక సందేశాన్ని పాఠం ద్వారా మనకు చూపించడానికి గాలిగా బయోటెక్నాలజీ ఎరువులలో దేవుని సేవ జరిగినటువంటి దైవజనులు ప్రిన్సిపాల్ గారు యోహానన్న గారు మన మధ్య ఉన్నారు కాబట్టి సమయాన్ని అప్పగిస్తున్నాను. మీరందరూ మీ మనసు సిద్ధపరచుకొని వాక్యాన్ని మనసుకి అతనితో కోరుకుంటున్నాను. లింకు మన దాంట్లో అందరికి వస్తుంది. అడ్మిట్ కాదు, పంపించేదాన్ని కాదు, లింక్ వచ్చి ఉంటుంది. అదే
మళ్ళీ ఎవరన్నా అడ్మిట్ మీరు కాక ఎవరన్నా వద్దు ఏమొద్దు. ప్రార్థన చేసుకునే ప్రేమ వాళ్ళ ప్రార్థనతో మరి నాటి పాఠంలోకి వెళ్దాం. ప్రేమ వాళ్ళ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచిన ఈ పగటి కాలం అంతా మేము చేసుకుంటున్న పని బాటలన్నిటిలో ఈ కాపుదలను ఉంచి ఎలాంటి ప్రమాదాలు, ఆటంకాలు, అనారోగ్యపాలు కాకుండా ఆరోగ్యముతో, ఆయుష్తో ఆయన మరి రాత్రికాల సమయంలో మరి మీ సన్నిధికి నడిపించి సంఘముగా కూడుకొని మీ శ్రేష్టమైన మాటలను ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యానికే మీకు వందనాలు తండ్రి. మరి చెప్పబడుతున్న మాటలన్నిటిలో మీరే తోడుగా ఉండండి నాయన. మరి మీ పిల్లలు ఆశతో మీ వాక్యం ముందుకు వచ్చారు. వచ్చిన ప్రతి బిడ్డలకు అవసరమైన మీ మాటలను మీరే వినిపించండి నాయన. మరి మీ పిల్లలు వింటున్న ప్రతి మాటను విని గ్రహించి అర్థం చేసుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ అనేక మందిని మీ కొరకు బ్రతికించే భాగ్యాన్ని ప్రసాదించండి. అలాగే మరి మీ పిల్లలందరికీ మీ మాటలను అర్థమయ్యే రీతిలో సవివరంగా వివరించగలుగుటకు కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని, మీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించుమని కోరుతూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు చేరి వచ్చిన మరి క్రైస్ట్ చర్చ్ మరి ఎర్రగుంట్ల సభ్యులైన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కమిటీ సభ్యులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒకే ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మరి గురువారం ఒక మంచి పాఠాన్ని మనమందరం నేర్చుకుందాం. అదే భక్తి పుట్టించే ధైర్యం. భక్తి పుట్టించే ధైర్యం అంటే భక్తి మనము కలిగి ఉంటే ఆ భక్తి మనకి ఇచ్చేది ఏంటంటే ధైర్యం. అంటే ఎలాంటి ధైర్యాన్ని భక్తి ఇవ్వగలుగుతుంది. మరి ఈ సంవత్సర కాలం అంతా మనలో ఎక్కువగా ఉండవలసింది భక్తి. భక్తి ఉంటే భయం కూడా ఉంటుంది. అంటే ఈ రెండు పదాలు, భక్తి, భయం, ఈ రెండు జంట పదాలు. ఈ రెండు విడదీసడానికి లేదు. కాబట్టి ప్రతి మనిషిలో, మనందరిలో భక్తి ఉండాలి, భయము ఉండాలి. అవునా? మరి ఈ భక్తి అనేది విశ్వాసులముగా మనకు చాలా ప్రాముఖ్యమైనది, ఖచ్చితంగా ఉండవలసింది. మరి ఇంతకు భక్తి అనగానే ఏంటో అన్నది ఇప్పటికే మనందరికీ తెలిసింది. అవునా? తెలిసిందే లేదా? తెలిసింది. ఇంతకు భక్తి అంటే మనుషులు అనుకున్న భక్తి వేరు, దేవుడు చెప్పిన భక్తి వేరు. మరి చాలా మందికి ఈరోజు భూమి మీద మేము భక్తులమని అనుకుంటున్నారు, కానీ భక్తిలో ఉన్న పరమార్థము, దేవుడు చెప్పిన భక్తి ఏంది అన్నది చాలా మందికి తెలియకపోవడం బట్టే మరి భక్తి పుట్టించే ధైర్యాన్ని ఈరోజు మనుషులు కలిగి ఉండలేకపోతున్నారు. కనుక మరి ఒక్కసారి మనకు తెలిసినప్పటికీ భక్తి ఏందో అన్నది మరొకసారి దేవుడు చెప్పిన నిర్వచనం, భక్తికి అర్థం ఏందో అన్నది బైబిల్లో మనము చూడగలిగితే
యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలలో ఉన్న మాటలను మనం ఒకసారి పరిశీలన చేయగలిగినట్లయితే, ప్రేమైన వాళ్ళరా, ఎంత చక్కగా ఈరోజు మనము ఈ భక్తి మనలో ఉంటే ఎంతటిదైనా ఎదుర్కొనే అవకాశము ఉంది. కాబట్టి మరి ఈ భక్తిలో ఉన్న ధైర్యం ఏందో అన్నది మనము జాగ్రత్తగా బైబిల్లో ఉన్న భక్తులను, వారి చరిత్రలను తెలుసుకొని మనం కూడా భక్తితో ధైర్యం కలిగి బ్రతకడానికి ప్రయత్నము చేద్దాం. చూడండి ఈ మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకున్న ఎడ వాడి భక్తి వ్యర్థమే. అంటే ఈరోజు చాలా మంది భక్తి ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. ఎందుకు వ్యర్థమైపోతుంది అంటే దానిని సరైన విధంగా నిలబెట్టుకోలేక పోతున్నారు. ఎలాగ నిలబెట్టుకోలేకపోతున్నారు అంటే అది చెబుతున్నాడు, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక. దేనికి కళ్ళెం పెట్టుకోవాలంటే నోటికి కళ్యాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే నోటికి కళ్ళెం వేయకపోతే ఇది ఎలాగ పడితే అలాగా మాట్లాడుతూ అనేక మందిని మానసికంగా, అలాగే ఆత్మీయంగా, శారీరకంగా వేధిస్తూనే ఉంటుందే ఉండదా? ఒక మాట అంటనే ఆ మాటను నన్ను అన్నాడే అని మనస్తాపము చెంది చనిపోయిన వారు కూడా ఉన్నారు లేదా? ఉన్నారు. అంటే ఎందుకు అంటారు? నువ్వు నిజంగా నీలో భక్తి అనేది ఉంటే నువ్వు దేనికి కళ్యాణం పెట్టుకోవాలి అంటే నోటికి కళ్యాణాన్ని పెట్టుకోవాలి. అలాగ పెట్టుకోనకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే నీలో భక్తి లేదనే అర్థం. ఇక రెండవదిగా ఇంకేం చెబుతున్నాడు అంటే తన హృదయమును మోసపరుచుకొనుచు అన్నాడండి. అంటే ఒక మనిషిని మోసం చేయొచ్చు, కానీ మనమే మన హృదయాన్ని ఏం చేస్తున్నామంటే మోసములోనికి నెట్టుతున్నాం. నిజానికి మనము తప్పు చేస్తున్నాం అనుకో, ముందు మనం తప్పు చేస్తున్నామని ఎవరు మనకు చెప్తుంది? హృదయం. అంటే హృదయాన్ని ఎలాగ మనం మోసం చేస్తున్నాము అంటే హృదయం చెప్పినట్టుగా మనం వినకపోతే ఏం చేసినట్టు? హృదయాన్ని మోసము చేసినట్టే. అంటే హృదయాన్ని నువ్వు మోసం చేస్తున్నావు అంటే నీకేం లేదు, నువ్వు భక్తి పరుడవు కాదు. ఈరోజు మనం అందరం అంటే ఈరోజు మనం పర్ఫెక్ట్ గా నేను భక్తి గలవాడని అని చెప్పాలంటే దానికి ముందు సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి అంటే నా హృదయమే నా గురించి సర్టిఫికేట్ ఇవ్వాలి. నా హృదయం ఇవ్వక మీరు ఎంత చెప్పినా అది లెక్కలోనికి రాదు. కాబట్టి నేను మరొక మాట ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. అంటే భక్తిలో ఉన్న గుణాలు ఏంటంటే ఒకటి పవిత్రత, రెండు నిష్కలంకము. అంటే నిష్కలంకం అంటే ఎలాంటి కల్మషము లేనిది.
అవునా? చూడండి, భక్తికి ఎంత సుగుణాలు ఉన్నాయో, ఎన్ని గుణాలు ఉన్నాయో. అంటే ఎందుకు భక్తికి ఇన్ని గుణాలు ఉన్నాయి అంటే నిజంగా భక్తి అనేది అంత పవర్ఫుల్ కలిగినది, అంత బలమైనది, అంత శక్తి కలిగినది. ఈ భక్తితో ఏమండి ఏమైనా మనము సాధించవచ్చు, ఎంతటి వారినైనా ఎదుర్కొనే అవకాశము ఉంది. కాబట్టి అందుకేమంటున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకనము భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటయే. పైది మనం చేస్తున్నాం ఏది? దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించడం అనేది అంత కష్టమేమి కాదు. కష్టమా? ఏం కష్టం కాదు. చాలా చేస్తున్నాం. ఇది ఇప్పుడు ఏటీసీసీ ద్వారా చేసేది ఇదే. ఇలా చేస్తూ రెండోది మనం అనుసరించవలసింది ఏంటి అంటే, ఇహలోక మాలిన్యాన్ని మనకు అంటకుండా మనకు మనము కాపాడుకోవడమే. నిజంగా మనకు అంటే భక్తి పుట్టించే ధైర్యం ఎప్పుడు అంత భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుందంటే, ఇహలోకములో ఉన్న మాలిన్యాన్ని మనకు అంటించుకొనకుండా మనము బ్రతికినప్పుడే. నిజంగా ఎలాంటి మాలిన్యాన్ని అంటుకొనకుండా మనం బ్రతికినప్పుడు మనకుండే అంత ఇంత ధైర్యము కాదు. చాలా ధైర్యంగా ఉంటాం, ఎంతకైనా ఎదురు తిరుగుతాము, ఎవరితోనైనా పోరాడడానికి సిద్ధపడతాం అనే ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే, ఇహలోక మాలిన్యాన్ని మనము అంటించుకొనకుండా బ్రతికినప్పుడే. అప్పుడు దేవుడి సన్నిధిలో ధైర్యంగా నిలబడగలుగుతాం, ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతాం. ఏమండి, ధైర్యముతో ఎలాంటి వారికినైనా వాళ్ళను దేవునిలో నిలబెట్టడానికి, ధైర్యపరచడానికి మనం ముందుకు సాగుతాం. అదే మనము మాలిన్యాన్ని అంటించుకునేదనుకో, ఈడ మాట్లాడడానికి కూడా సరైన విధంగా మనము మాట్లాడలేము. అవునా? అంటే హృదయాలలోనికి చొచ్చుకుపోయే విధంగా వాక్యాన్ని చెప్పలేము. ఎందుకంటే సరైన భక్తి లేదు. ఇహలోక మాలిన్యాన్ని మనము అంటించుకున్నాము కనుక వాక్యాన్ని సరైన విధంగా మనుషులకు వాళ్ళ హృదయాలలోనికి చొచ్చుకుపోయేటట్టుగా వాక్యాన్ని వివరించి చెప్పలేము. అనుభవపూర్వకముగా చెప్పడం వేరు, పవిత్రంగా నిష్కలంకంగా ఉంటూ వాక్యం చెప్పడము వేరు, బట్టి కొట్టి చెప్పడము వేరు. అవునా? నిజంగా ఒకటి, మనము పవిత్రంగా బ్రతుకుతూ నిష్కలంకంగా ఉంటూ అనుభవపూర్వకంగా ఉంటే నిజంగా ఆ రోజు ఆనాటి భక్తులకు ఆ విధంగా ఉంది గనుక ఒక్క బోధకే 3000 మంది రక్షణ పొందుకున్నారు అంటే నిజంగా ఆయన ఎంత పవిత్రంగా వాళ్ళు బ్రతికి ఉండాలి. ఒకే బోధకు, అదే కదా పేతురు గారు, ఒకే బోధకు 3000 మందిని ఒక్కటేసారి బాప్తీసం ఇచ్చాడు అంటే నిజంగా ఈయన అంత వాక్యం చెప్పగలిగాడు అంటే ఈయన ఏ విధంగా బ్రతుకుతున్నాడు అంటే పవిత్రంగా బ్రతుకుతున్నాడు, నిష్కలంకంగా బ్రతుకుతున్నాడు, ఇహలోక మాలిన్యాన్ని అంటించుకొనకుండా అలాగ దేవునిలో జీవించారు కనుకనే అంత రిజల్ట్ వచ్చింది. మరి ఈరోజు మనకెందుకు అంత రిజల్ట్ రాలేదు అంటే, ఒక్కరిని కూడా మనము పట్టలేకపోతున్నామంటే సరైన విధంగా మనము పవిత్రంగా నిష్కలంకంగా ఉండలేకపోతున్నాము. అలాగే అనుభవపూర్వకముగా వాక్యాన్ని సరైన విధంగా వివరించలేకపోతున్నాము గనుకనే మనం సరైనంగా ఆత్మలను పట్టలేకపోతున్నాం. ఆత్మలు పట్టడం ఒక లెక్క, ముందు మనకు మనమే నిలదొక్కుకోలేకపోతున్నాం. అవునా?
కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ఈ సంవత్సర కాలం అంతా మనము ఈ భక్తిని కలిగి ఉండి భక్తిలో ఉన్న ధైర్యాన్ని మనము సంపాదించుకుందాం. నిజంగా దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఏమండి, ఎన్నో సమస్యల నుండి దూరము చేస్తున్నాడు. నిజంగా ఒక్కసారి అనుకుంటున్నప్పుడు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులతో ఉంటున్నప్పటికీ దేవుడు మనకు ఇలాంటి పరిస్థితి ఇచ్చాడు అంటే దీన్ని ఖచ్చితంగా దేవుని పనులకు మనము సద్వినియోగము చేసుకోవాలి. అదేనండి మనం ఎప్పుడు అనుకోవాల్సింది. ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చాడు అంటే నిజంగా దేవుని కృపను బట్టి ఇంకా నేను ఆయన పనిలో నిమగ్నమైపోవాలి, ఆయన పనిలోనికి చొచ్చుకొని పోవాలి అనే తపన మనకు రావాలి. కాబట్టి అలాంటి తపనతో మరి 365 రోజులు మనం గడపడానికి ప్రయత్నము చేద్దాం. తండ్రిని ఒక్కటే అడుగుదాం, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, నీ పనిని ఏది కూడా పోగొట్టుకొనకుండా ఆ పనిలో పాల్గొనే భాగ్యము నాకు ప్రసాదించు తండ్రి. ఇది అంటే మనం అడగాలి. ఒకటి ఆరోగ్యం, రెండు ఏ పనిలో నేను ఆబ్సెంట్ పడకూడదు, ప్రతి పనిలో నేను ఉండాలి, ప్రతి పనికి నా సహకారం ఉండాలి అని తండ్రిని అడుగుతూ ఈ సంవత్సరాన్ని మనము ముందుకు కొనసాగించాలి. అలాంటి తీర్మానంతో ఈరోజు మన సంఘ సభ్యులమైన మీరందరూ తీర్మానం తీసుకుంటే నిజంగా సంఘం ద్వారా అనేకమైన సత్కార్యక్రమాలను దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఓకేనా? మరి ఇది భక్తికి నిర్వచనం ఏంటంటే ఇది. కానీ ఈరోజు మరి ఏం చేస్తున్నారంటే మనుషులముగా మనల్ని కూడా కలుపుకుందాంలేండి. ఏమండి, కేవలం ఎవరినో గురించి మాట్లాడుకోనకుండా మనము ఈరోజు ఏం చేయాలి అంటే ఇలాంటి భక్తిలో ఉన్న శక్తిని మనం ఏం చేయలేకపోతున్నామంటే నిజంగా దానిని ఆశ్రయించలేకపోతున్నాం. ఎందుకు మనలో అధైర్యం ఉంది, మనలో ధైర్యం ఎందుకు లేదు అంటే మనం పూర్తిగా భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేదు. అందుకనే పౌలు గారు తిమోతికి రాస్తూ ఆయన ఎలాంటి సజెషన్ తన కుమారుడైన తిమోతి గారికి చెబుతున్నాడు. ఒకసారి ఆ మాట చూసుకొని మనం ముందుకు పోదాం ప్రియమైన వాళ్ళారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఈరోజు చాలా మంది మేము భక్తులము అని అనుకుంటున్నారు, కానీ ఏం తెలియదంటే ఈరోజు సమాజానికి మనుషులకు మనకు కూడా ఏమండి మనం కూడా మందిరానికి వస్తున్నాం, సెమినార్లకు పోతున్నాము, ఏమండి లోకల్లో సెమినార్లో పాల్గొంటున్నాము, తర్వాత ఇంటర్నేషనల్లో ఏమండి మరి వైజాగ్ అక్కడికి వెళుతున్నాము, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామే. కానీ ఈరోజు మనకు నిజమైన భక్తిలో ఉన్న స్టామినా మనం కూడా కనుపరచలేకపోతున్నాం. ఎందుకు అలా కనపరుచుకోలేకపోతున్నాం అంటే ఇదే చెబుతున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక క్షమించండి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఎంత మంచి మాటను పౌలు గారు తిమోతికి చెబుతున్నాడు చూడండి. పైకి భక్తి గలవారి వలె ఉండి, అంటే మన భక్తి అనేది పైనుండేదే లోపలుండేదే? భక్తి ఎక్కడ ఉండాలి? పైనుండేది కాదు, లోపల ఉండేది. అంటే మన హృదయములో మన అంతరంగములో భక్తి ఉండాలి. అలాగ ఉన్నప్పుడే నిజమైన భక్తి. కానీ భక్తి ఏమైందంట? పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అందుకనే పైకి భక్తి గల అంటే నటిస్తున్నాం. ఆదివారం రాగానే, గురువారం రాగానే, శుక్రవారం రాగానే దేవుని సన్నిధిలో కనపడము, ఏమండి వినయ విధేయులు ఉన్నట్టుగా ఉండడము, ఇవన్నీ చేస్తున్నాం. కానీ
ఇవన్నీ పైకి మాత్రమే చేస్తున్నాం, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారి వలె మనం ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. నిజంగా అలాంటి భక్తిని ఆశ్రయిస్తే ఎంత శక్తి ఉంటుంది, ఎంత బలం ఉంటుంది, ఎన్ని కార్యాలు మనం చేయగలుగుతామో ఒక్కొక్కటిగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ప్రేమైన వాళ్ళారా, మనకంటే ముందు బ్రతికిన భక్తులు వాళ్ళ ధైర్యానికి ఏమండి జోహార్లు చెల్లించొచ్చా చెల్లించకూడదా? చెల్లించొచ్చు. మరి అదే వాక్యము, అదే దేవుడు, అదే రక్షణ పొందుకున్న మనం కూడా ఈరోజు ఎందుకు అలాంటి కార్యాలు మనం చేయలేకపోతున్నామంటే మనకు కేవలం భక్తి పైకి మాత్రమే ఉంది. అవునా? కనుక అలాంటి వారిగా ఉండకుండా మరి భక్తి ఏ ఏ విషయాలలో ధైర్యం పుట్టిస్తుంది, ఏమండి భక్తి కలిగి ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి స్థితిలో ధైర్యాన్ని భక్తి నిలుపగలుగుతుంది అనేది కొన్నిటిని మనం చూసుకొని మరి ఈ క్లాసును ముగించుకుందాం. మరి దీనికి సంబంధించిన మాటను ఏమండి బైబిల్ ఒక్కసారి మనం చదవగలిగితే ముందుగా సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ సొలొమోను గారు వ్రాస్తూ ఏమంటున్నాడు? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, అది అలాగుంటే మనకేం కలిగిస్తుందంట? ఉతధైర్యం కాదు, బహుధైర్యం. నిజంగా ఎలా అంట బహుధైర్యం కలిగిస్తుందంటే ఏ ఏ విషయాలలో బహుధైర్యం కలిగిస్తుంది మనకు? ఏమండి మరి ఈరోజు అలాంటి బహుధైర్యముతో ఎన్ని సాహస కార్యాలు చేశాం, ఏమండి ఎంతగా మన వ్యక్తిగత జీవితములో ఎన్ని వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతున్నాం. ఏమండి ఈరోజు వ్యక్తిగతంగా మనకు వచ్చే శోధనలు అన్నీ ఇన్ని కావు. మరి వ్యక్తిగతం ఒకటి ఏందనుకుంటే, మనము సమాజంలో పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ముందు మన వ్యక్తిగతంగా మనము చాలా భక్తిపరులముగా ఉండాలి. వ్యక్తిగతంగా మనము నిలదొక్కున్నాం అనుకోండి, సమాజంలో నిలబడము సులువైతుంది. అవునా? వ్యక్తిగతంగా మనకు భక్తి లేకపోతే సమాజంలో కూడా నిలబడలేం. అందుకనే వ్యక్తిగతంగా మన భక్తి జీవితాన్ని దినదినము పెంపొందించుకోవాలి. అలాగ పెంపొందించుకుంటే దేవుని యందు భయభక్తులు ఏం పుట్టిస్తాయట? బహుధైర్యాన్ని పుట్టిస్తాయి. ఏ ఏ విషయాలలో బహుధైర్యాన్ని పుట్టిస్తాయి? మరొక భక్తుడు అంటున్న మాట చూడండి, యోబు గ్రంథం. ఈయన చూడండి యోబు గారు ఏమంటున్నారో. యోబు గ్రంథంలో వ్రాయబడిన మాటను మనం చదవగలిగితే 4వ అధ్యాయం, యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదవగలిగితే ఈ మాట యోబు స్నేహితుడైన తేమానీయుడైన ఎలీఫజు పలుకుతున్నాడు. ఏమండి ఏం పలుకుతున్నాడు అంటే 6వ వచనం, ఓ యోబు, నువ్వు దేవుని యందు భయభక్తులు గలవాడేవు కదా, మరి నీకు ఇచ్చిన ఈ పరిస్థితిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి నీ భక్తి నీకేమియాలి? అదే అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. యోబు, నువ్వు భక్తిపరుడు అయితే నీ భక్తి నీకేం చేయాలి? ఈ పరిస్థితుల్లో ధైర్యాన్ని పుట్టింపదా. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఏమండి మన యథార్థతే నిరీక్షణకు ఆధారం. ఆ యథార్థత లేకపోతే మనం నిరీక్షణ కలిగి ఉండలేం. కాబట్టి మనకు అవసరమైంది ఇప్పుడు నీ భక్తి నీకు ధైర్యము
పుట్టింపదా. అంటే ఈ రెండు మాటలను బట్టి మనము ఆలోచించవలసింది విషయం ఏంటంటే, మనకు భక్తి ఏం పుట్టిస్తుంది? భక్తి మనలో ఉంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. కాబట్టి ఎలాంటి ధైర్యం భక్తి ఇస్తుంది? ఏ ఏ విషయాలలో నిజంగా మనము భక్తిలో బ్రతకగలుగుతాము అనేది మొట్టమొదటి విషయాన్ని మనం చదవగలిగితే, ఏమండి? అంటే భక్తి ఏ విషయాల్లో మనకు ధైర్యం ఇస్తుంది అనేది మొదటి విషయం. అది ఏంది అంటే, ఒకటి నిందలు నిందలు వచ్చిన, రెండోది నిందలు అవమానాలు లక్ష్య పెట్టక దేవుని చిత్తము నెరవేర్చే ధైర్యము భక్తి ఇస్తుంది. బాగా ఆలోచిద్దాం. ఏమండి? భక్తి ఎలాంటి పరిస్థితుల్లో ధైర్యం వస్తుంది అంటే, మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు, అలాగే దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, అలాంటి సమయంలో మనకు ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా వాటిని ఏం చేయాలి? లక్ష్య పెట్టక దేవుని చిత్తాన్ని నెరవేర్చే ధైర్యాన్ని భక్తి మనకు ఇస్తుంది. అదే భక్తిలోకి మనకు భక్తి లేకపోతే నిందల్లో తొలగిపోతాం, అవమానాల్లో కృంగిపోతాం. ఏమండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోనకుండా దేవునికి దూరమై పోతామా లేదా? కాబట్టి మనకు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఏమండి, వాటిని సీరియస్గా తీసుకొనకుండా లక్ష్య పెట్టి మనం దేవుని చిత్తాన్ని జరిగించే వారముగా ఉండగలిగితే, ఏమండి, నిజమైన మనము భక్తిపరులము. మరి అలాగా మరి బైబిల్లో ఉన్న భక్తులలో మరి అలాంటి ధైర్యముతో నిలబడిన వారు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఎలాంటి సమయంలో? నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఏంటి పట్టించుకొనకుండా దేవుణ్ణి చూస్తూ దేవుని మాటకు లోబడి ధైర్యంగా భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగారు. అలా కొనసాగుతూ ఏ మాటలు పలికారో ఒక మాటను మనము చదవగలిగితే, ఇదే యోబు గారు ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇదే 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం. నిజంగా యోబులో ఉన్న ధైర్యం చూడండి. భక్తి కలిగిన వాడుగా మన యోబు గారిని భక్తిపరుడు అనగలమా? 100% ఆయన భక్తిపరుడు. దేవుడే ఆయనకు సాక్ష్యం ఇచ్చాడు, యోబు గారు భక్తిపరుడని. మరి అలాంటి భక్తిపరుడుగా ఎలాంటి ధైర్యముతో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. 19వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆడ ఎంత మంచి మాట అంటున్నాడో. యోబు గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనం. 10 మారులు మీరు నన్ను నిందించిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. ఎన్ని మారులు యోబు స్నేహితులు ఈయనను నిందించారట? 1 కాదు అంట, 2 కాదట. ఎన్ని మార్లు? 10 మారులు ఆయనను నిందించినప్పటికీ ఈయన తిరిగి నిందించాడా? అదే మనమైతే 1 అనగానే 2 పడి ఉంటాయాడా? రివర్స్ మనం. నన్ను నిందిస్తావా? నువ్వెంత, నీ బ్రతుకెంత, నా కళ్ళ ముందర పుట్టి నా కళ్ళ ముందర తిరిగి, ఏమండి ఎన్ని మాటలు అంటాం. కానీ యోబు గారు ఒక్క మాట కూడా తన స్నేహితులను అనలేదు. అంటే ఎందుకు అనలేదు? మరి 10 మారులు నిందించిన వాటిని ఆయన లక్ష్య పెట్టక దేవుని చిత్తాన్ని జరిగించాడంటే దాని ఆయనలో ఉన్న ధైర్యం ఏందంటే భక్తి అంత ధైర్యాన్ని ఇచ్చింది. అంటే మన జీవితంలో కూడా ఏమండి అలాంటి భక్తి ఉంటే ఎవరు ఏ మాటలు అనుకున్నా, ఎంతమంది నిందించినా, ఎంతమంది అవమానకరంగా మాట్లాడినా మనము దానిని త్రోసి వేసుకొని దేవుని కొరకు చేసుకొనవలసిన పనులు మనం చేసుకుంటూనే పోతాం. ఇంకొక మాట చూద్దామా? ఇంకొక భక్తుడు ఏమంటున్నాడో. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం.
నిజంగా ప్రేమైన వాళ్ళ ఇవన్నీ చదువుతుంటే ఎంత ఆత్మీయంగా ఎంత బలం వస్తుందో అంత బలము వస్తుంది. ఏమంటే ఎంత ఓదార్పు తెలుసా ఇవి, ఎంత శాంతి సమాధానాన్ని నింపగలుగుతున్నాయో. నిజంగా మనం కూడా అంత భక్తిలో పర్ఫెక్ట్గా నిలబడితే నిజంగా అంత ధైర్యాన్ని మనము పొందుకోగలుగుతాం. చూడండి 35వ అధ్యాయం 15వ వచనం, కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనములో ఆయన ఏమంటున్నాడు చూడండి. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి, నీచులును నేనెరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. బా, ఏమండి, ఈయన కూలియుండుట చూసి ఏం చేస్తున్నారట? సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఇంకేం చేస్తున్నారట? ఏమండి, నీచులు నేనెరుగని వారు. బా, ఏమండి, ఈయన కంటే నీచులు ఆయనని ఎరుగని వారు ఈయనని ఏం చేస్తున్నాడంటే ఆయన మీదికి వచ్చి కూడి వచ్చి మానక నిందిస్తున్నారు. అంటే ఏమండి, నీచులును ఆయన ఎరుగని వారును అంత నిందిస్తున్నప్పటికి కూడా ఓర్పుతో సహనముతో ఏమండి ఓర్చుకోగలుగుతున్నాడు. అంటే ఆ స్థితిని ఈ భక్తునికి ఇచ్చింది ఏంది? అంతే కదా ఏమండి, ఆ భక్తి ఏమిచ్చిందంటే తట్టుకునే ధైర్యాన్ని ఇచ్చింది, ఓర్చుకునే శక్తిని ఇచ్చింది. అదే కదా తిమోతి గారికి ఏమన్నాడు? భక్తిలోని శక్తిని ఆశ్రయించక. ఏమండి, ఆ శక్తి ఉంది గనుకనే నీచులును తనను ఎరుగని వారును తన మీదికి వచ్చి నిందిస్తున్నప్పటికి కూడా దానిని లక్ష్య పెట్టకోకుండా ఉంటున్నాడు. అంటే నిజంగా ప్రేమైన వాళ్ళరా, అలాంటి స్థితిని మరి ఈయన ఈ భక్తునికి ఇచ్చింది అంటే భక్తి. ప్రేమైన వాళ్ళరా, కనుక మనం కూడా మన జీవితంలో నీచులు కానీ మనము ఎరుగని వారు కానీ మనలను ఎన్ని మాటలన్నా మనము చేయని దానికి మనల్ని నిందించిన మనల్ని ఏం చేయాలి? మనం ఆ తప్పు చేయలేదు, చేయకపోయినా చేసినట్టుగా మన మీద నింద వేస్తే మనం ఏం చేయాలంటే ఓర్చుకొని సహించాలి, లక్ష్య పెట్టకోకుండా దేవుని చిత్తాన్ని జరిగించుకోవాలి. అలాగ జరిగిస్తే ఏమండి మనం ఖచ్చితంగా భక్తులముగా చరిత్రలో నిలబడగలుగుతాం. అవునా? అంటే దీనివల్ల ఏమిచ్చింది అంటే నిందలు అవమానాలు వచ్చినప్పటికీ ఆ పరిస్థితుల్లో భక్తి ధైర్యాన్ని పుట్టించింది. ఏమండి, ఇక ఇంకొక మాటను మనం చదవగలిగితే, ఇప్పుడు యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియమ్మను గురించి మనం ఆలోచిస్తే దానికంటే ముందు యేసుక్రీస్తు వారు అన్నమాట 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చూడండి ఏమంటున్నాడు. మనకు తెలిసిన మాటే 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాట నెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే నువ్వు క్రీస్తును అంగీకరిస్తే, క్రీస్తును ప్రభువుగా స్వీకరించి ఆయన కొరకు బ్రతుకుతుంటే నీకొచ్చే గిఫ్ట్ ఏమిటంట? ఏమొచ్చాయి? జనులు ఏం చేస్తారంట? ప్రభువును మనం కొలుస్తున్నందుకు, ప్రభువును పూజిస్తున్నందుకు ఏం చేస్తారు అంటే ఏమొస్తున్నాయి? మిమ్మల్ని నిందించి హింసించి. వస్తాయా నిందలు? వస్తాయి. మన అనంతపురంలో ఏం జరిగింది ఏమండి? వ్యాన్ని ఏం చేసినారు ఏమండి? ఎంతో వాళ్ళను సహోదరులను నిందించారు, హింసించారు. చివరికి వ్యాన్ అంతా భయంకరంగా గొడవ చేశారా లేదా? ఎందుకు వచ్చింది? క్రీస్తును ప్రకటించినందుకు. ఇంకోటి ఉంది లేండి ఏమండి, అంటే కొన్ని మనము చేసే తప్పులు కొన్ని ఉన్నాయి. కొన్ని వివేకముతో మనం కూడా సేవను పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళాలి. కానీ ఈరోజు క్రీస్తును అంగీకరిస్తే, క్రీస్తు కొరకు బ్రతుకుతుంటే ఖచ్చితంగా ఏమొస్తాయి? నిందలు
అలాగే హింసలు మన మీద అబద్ధముగా చెడ్డ మాట నెల్లా పలుకుతారు. అవునా? మరి ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వచ్చిందంటే ఎవరికో కాదు, ఏమండి, యేసుక్రీస్తును కన్నా మరియమ్మకు. అవునా? వచ్చిందా లేదా? ఎన్ని నిందలు వచ్చినాయి ఆమెకు. అవునా? ఏంది కన్యక, నువ్వు అప్పుడే పెళ్లి కాకకుండానే గర్భవతి అయ్యావా? ఏమండి, ఆనాడు ఆమె తరములో, ఆమె కాలములో నిందలు అవమానాలు వచ్చాయి. ఇప్పటికీ కూడా అనేక మంది ఆమెను ఆడిపోసుకుంటూనే ఉన్నారా లేదా? ఏమండి, ఎంతమంది ఈరోజు ఎంతగా ఆమె శీలాన్ని శంకిస్తున్నారు. ఏమండి, ఆమెకు ఎంతమంది అక్రమ సంబంధం అంటగడుతున్నారు. చివరికి ఆమెను వివాహము చేసుకొనబోయే యేసేపు గారు కూడా ఆమె మీద అనుమానము పడి సైలెన్స్గా అల్లరి చేయకోకుండా ఆమెను విడిచిపెట్టాలనుకున్నప్పుడు, ఏమండి, దేవదూత వచ్చి మొత్తం ఆయనకు విషయాన్ని అన్నిటినీ తెలియజేస్తే ఈయన సెట్టెట్ అయ్యాడు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆమె అంత ధైర్యంగా, నిబ్బరంగా, ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా ప్రభువును నవమాసాలు మోస్తుంది అంటే, ఒకవైపు ప్రభువును నవమాసాలు మోస్తుంది, ఒకవైపు అవమానాలు, నిందలు, ఏమండి, ఎన్ని అంటున్నా కూడా నిలదొక్కుకొని, ఏమండి, శకపురుషునికి జననాన్ని ఇచ్చింది అంటే మరియలో ఏమున్నట్టు? అంతే కదండి. భక్తి లేకపోతే అన్ని సూటిపోటి మాటలకు నిలబడగలదా? ఈరోజు ఒక్క సూటిపోటి మాట అనగానే ఈరోజు, ఏమండి, చనిపోతున్నారు. చనిపోతున్నారు లేదా? చనిపోతున్నారు. మరి నిజంగా అన్ని సూటిపోటు మాటలు అనిపించుకుంటున్నప్పటికీ కూడా, ఏమండి, మరియమ్మ అంత భక్తిపరులుగా నిలబడింది అంటే నిజంగా ఆమెలో భక్తి అంత ధైర్యాన్ని పుట్టించింది గనుకనే, ఏమండి, అంతగా స్థిరంగా భక్తిలో నిలబడింది. మరి ఈరోజు మనం కూడా మన జీవితములో ఎన్నో నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఈరోజు మనము తట్టుకోలేకపోతున్నాము అంటే మనము భక్తిని, ఏమండి, పరిపూర్ణంగా ఆశ్రయించలేకపోతున్నాం. ఏమండి, గాబ్రియేలు దేవదూత చెప్పగానే ఏం చెప్పింది ఆమె? దేవుని చిత్తానికి లోబడిందే లేదా? ఇదేంది మా ఆశీర్వాదం అంటే, ఏందమ్మా ఇలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నావు? ఎక్కడ లేదే, ప్రపంచములో ఎక్కడ ఏ కన్యక కూడా గర్భవతి కాలేదే, అలాంటి ఆశీర్వాదం నాకేమి ఇచ్చావని రివర్స్గా ఏమన్నా మాట్లాడిందా? ఓకే, నీ చిత్తము, అది చూడండి, ఆ మాట చూస్తే ఎంత బాగుంటుందో. 1వ అధ్యాయం లూకాసు వార్త 38వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడా? దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. నీ మాట నెరవేరడానికి, నీ మాటను జరిగించడానికి నేను ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎంత కన్నీరైనా నేను భరించి లోక రక్షకునికి తల్లిగా నేను ఉంటాను అని ఆమె నిర్ణయము తీసుకున్నది. మరి ఈరోజు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? ఏమండి, ఇటు వ్యక్తిగతంగా కానీ, ఇటు సంఘ పరిచర్యలో కానీ, ఇంకా మన విషయాలలో కానీ ఈరోజు ఎంతగా మనము చేయలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం అంటే, ఏమండి, మనకు ఆ ధైర్యము లేక, చిన్నదానికి, ఏమండి, భయపడడం, అధైర్యపడడం అలాగ ఉంది అంటే మనలో ఫుల్గా భక్తి లేకపోవడమే. నిజంగా మనలో ఫుల్ భక్తి ఉంటే దేనికైనా మనము తెగిస్తాం. నా దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యము ఏది కూడా నిరర్థకము కాదు అని ఆ మాట మీద నిలబడగలిగితే నిజంగా మనకు బహుధైర్యముతో మనము నిలబడగలుగుతాం, ప్రేమైన వాళ్ళ. అవునా? కనుక ఇది
అంటే మొదటిదిగా నిందలు అవమానాలు లక్ష్య పెట్టక దేవుని చిత్తాన్ని నెరవేర్చే ధైర్యము భక్తి ఇస్తుంది. యేసుక్రీస్తు కూడా భరించాడు కదా. ఇంకా ఆయన చెప్తే ఇంకా మనకు ఇంకా ఘోరమైంది. అవునా? ఆయనకి ఏం చేశారు? పిడిగుద్దులు గుద్దారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఇంకా ముఖాన కేకరిచ్చి ఉమ్మి వేశారు, బల్లెపోటు పొడిచారు, కళ్ళు మూసి ఎవరు కొట్టారో చెప్పుకోమన్నారు. ఎంత ఎంత అవహేళన చేసినా ఏమండి మహనీయుడు ఒక్క మాట అయినా అన్నాడా? ఆయనకు పడిన నిందలు అన్నీ ఇన్ని కాదు. చివరికి అవన్నీ చేశారు. చివరికి సిలువలో మరణించేప్పుడు కూడా ఆయనను ఎలాంటి నిందిస్తున్నారో చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదవగలిగితే నిజంగా ప్రభువును సిలువలో ఎలాగా నిందిస్తున్నారో చూడండి. 15వ అధ్యాయం మార్కు సువార్త 32వ వచనం. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు. ఏమండి శాస్త్రులు పరిసయ్యులు ఏమండి సిలువలో వేలాడుతున్న ప్రభువుని ఏం చేస్తున్నారంట? అపహాస్యము చేయుచు వీడు ఇతరులను రక్షించెనా. ఏమంటున్నాడండి? ఏమండి ఈ ప్రపంచాన్ని సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఏమండి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకోకుండా ఈ విశ్వాన్ని కలిగించిన ఆయనను ఏమంటున్నాడు? వీడు ఆయనప్పటి భరించాడా? చూడండి ఏమంటున్నాడు? వీడు ఇతరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించిరి. ఒకవైపు ముందరున్న శాస్త్రులు పరిసయ్యులు నిందిస్తున్నారు, అలాగే ఇరువైపు వేయబడిన సిలువ దొంగలు కూడా ఆయనను నిందిస్తున్నారు. అంటే ఇక ఆయన ఎందుకండి అంత తట్టుకోగలిగారు అంటే నిజంగా అంత తట్టుకునే శక్తి ఏమిచ్చింది ఆయనకు? అంతే కదా. అంత ఉన్నాడు గనుకనే భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈరోజు మనమెందుకు అంగీకరింపలేకపోతున్నాము అంటే, మనలను ఎందుకు అంగీకరించలేకపోతున్నాడంటే అలాంటి భక్తిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించని వారుగా ఉంటున్నాం. ప్రేమైన వాళ్ళారా, నిజంగా ఏమండి ఇవన్నీ ఒక్కొక్క మాటలు ఒక్కొక్కటి చదువుతుంటే మనకు ఆదరణ ధైర్యం వస్తుందా రాలేదా? వస్తుంది అండి, ఉండాలా. అలాగ ఉంటేనే ఈ తరములో మనం కూడా భక్తిలో ఏమండి చివరి వరకు నిలబడగలము. ఇది మొదటి పాయింట్. ఇక రెండవదిగా ఇంకొక ఏ విషయాల్లో భక్తి ధైర్యాన్ని ఇస్తుంది అంటే ఇది కూడా చాలా అవసరమైంది. మన శరీర బలహీనతలను అంటే వ్యాధులను బట్టి కృంగిపోని ధైర్యాన్ని ఇస్తుంది. ఏమండి శరీర బలహీనతలను వ్యాధులను బట్టి కృంగిపోని ధైర్యము ఇస్తుంది. ఇస్తుందా ఇవ్వదా? ఇస్తుంది అండి. ఎందుకంటే దేవుడు నాకు ఉన్నాడు, దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు. ఏమండి ఒకవేళ దేవుడు నన్ను స్వస్థపరచకపోయినా నేను మరణిస్తే ఆయన దగ్గరికి నేను వెళతాను అనే ధైర్యముతో ఉంటే ఎలాంటి అనారోగ్యమునైనా మనము ఏమండి సీరియస్గా తీసుకోకుండా చిల్లీగానే తీసుకోమా? ఏమండి నిజంగా మనము బైబిల్లో మన పరిస్థితులని మనం చూస్తే అలాంటి పరిస్థితుల్లో భక్తులందరూ నిజంగా తట్టుకొని నిలబడ్డారు లేదా? ఏమండి లాజరు ఆయనకేముంది? ఆరోగ్యంగా ఉందా? ఎన్నో శరీర బలహీనతలు, అవునా? ఒంటి నిండా కురుపులు, కుక్కలొచ్చి
నాకుతున్నాయి. ఏమండి, తినడానికి తిండి లేదు, ఉండడానికి నివాసం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరి పంచాన అలాగ ఉండి కూడా ఏమండి శరీరం సహకరించక బలహీనతంగా రోగంతో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ విధంగా బ్రతికాడు? అలాగ బ్రతికాడు అంటే నిజంగా ఆయనకు ఏముంది అంటే ధైర్యం ఉంది కనుకనే ఆ విధంగా బ్రతికాడు. అవునా? అందుకనే పౌలు గారు ఒక మాట అంటాడు, ఆయన సువార్త పరిచర్యలో అంటున్న మాటను ఒక్కసారి, దీనికి సంబంధించిన మాటను ఒక్కసారి మనం చదవగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదవగలిగితే, నిజంగా పౌలు గారు తన సేవలో ఏమంటే తన పరిచర్యలో అనుభవపూర్వకముగా ఆయన అనుభవిస్తూ చెబుతున్న మాటలివి. ఏమంటున్నాడు? నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఏమండి, మనలో ఎన్నో బలహీనతలు ఉంటాయా ఉండవా? నేను బలవంతుని అని ఎవరం కూడా మనము చెప్పుకోవడానికి అర్హులమే కాదు. ఏదో ఒకటి మనలో బలహీనతలు ఉంటాయి. నాలో ఈ బలహీనత ఉంది అని మనం ఎప్పుడు కృంగిపోకూడదు. ఏది కూడా మనము కృంగిపోకూడదు. మరి ఏం చేయాలి అంటే, ఏం చేసుకుంటున్నాడు చూడండి పౌలు, తనకు తానుగా ఎలాంటి ధైర్యాన్ని నింపుకుంటున్నాడు అంటే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నాన్న అది లేదు ఇది లేదు అని మాటిగా మనముగా చిన్న చూపు చూసుకోకూడదు. అలాగ చూసుకుంటే ఏమైపోతామంటే, మనము ముందుకు సాగలేం, ముందుకు వెళ్ళలేం. ఏమండి, చేయవలసిన పనులను కూడా చేయకోకుండా మనం ఏమైపోతామంటే ఏమండి నిష్ప్రయోజకంగా వెళ్ళిపోతాం. కాబట్టి ఏం చేయాలి అంటే, మనకున్న బలహీనతను ఉన్నా కూడా దాన్ని అణుచుకుంటూ మన పనిలోనికి ముందుకు వెళ్ళాలి. అదే అంటున్నాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను కుమిలిపోతున్నాను అన్నాడా? సంతోషించుచున్నాను అన్నాడంటే ఏందండి ఆయన? ఎందుకు ఈరోజు ఇలాంటి పరిస్థితి మనకు వస్తే సంతోషిస్తామా దుఃఖపడతామా? చాలా దుఃఖపడతాం. ఏమంటే మూలం కూర్చొని మూలుగుతూ ఉంటాం, దేవుని సన్నిధిగా రాం. ఎందుకు? మన మీద వచ్చి పడ్డాయి. ఏమేం పడ్డాయట? క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను నిందలు ఇబ్బందులు హింసలు ఇన్ని పడినా కూడా ఆయన ఏం చేస్తున్నాడట? సంతోషపడుతున్నాడంటే మనకు ఒక బలహీనత వచ్చే చాలు ఏమండి మనము సరైన విధంగా పరిచర్యని చేయకోకుండా పరిచర్యలో దూరమై పోతాము. నిజంగా ప్రేమైన దేవుని వల్లరా, అసలు ఈరోజు నాది కాదు క్లాస్, కానీ ఎమర్జెన్సీలో ఇది తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు నిజంగా ఎనలేని ధైర్యము, క్రీస్తు కొరకు ఏమండి దేవుని సేవలో ఏమండి అలుపు ఎరగకోకుండా వెళ్ళాలనే తపన మనకు కలగాలి. అలా కలగాలంటే ఈ మాటలే మనకు ఆదరణ, ధైర్యాన్ని ఇవన్నీ మనము తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఏమండి మన పరిచర్యను ఎవరు కూడా అడ్డుకోలేరు. ఇంకా దేవుడు ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళు నాయనా అని ఇంకా ప్రోత్సాహాన్ని, కావలసినవన్నీ అనుకూలతలన్నీ దేవుడు మనకు ప్రసాదిస్తాడు, పెడతాడు నీకు. ఎప్పుడు మనం ధైర్యంగా అడుగు ముందుకు వేసాం. అధైర్యంగా యాడ చేస్తాము, యాడుంది డబ్బులు ఆండాయి, ఈ స్తోమత లేదని అనుకున్నావు అనుకో, ఏం పుట్టింది అప్పుడు నీకు?
ధైర్యం పుట్టిందా అధైర్యం పుట్టిందా? అధైర్యం పుట్టింది. కనుకనే నువ్వు వెనకడుగు వేస్తావు. అందుకని నిజంగా పౌలు గారు అనుభవపూర్వకంగా ఆయన జరిగించిన సేవలో మనతో ఏమండి మనకు చెబుతున్న మాట ఏందంటే, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అనే కృంగిపోకుండా ఇంత ధైర్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు అంటే నిజంగా పౌలు గారులో ఉన్న భక్తి అంత ధైర్యాన్ని ఇచ్చింది. మరి ఈరోజు మన ఆత్మీయ జీవితములో కానీ, మన సంఘ జీవితములో కానీ, మన సేవా పరిచర్యలో కానీ ఎన్ని బలహీనతలు అంటే శరీర సంబంధమైన బలహీనతల, అలాగే ఎన్ని నిందల, ఇబ్బందుల, హింసల, ఉపద్రవాల. మనకు ఉపద్రవాలు రాలేదులేండి, ఇంత స్థితికి రాలే. అంటే ఒక్కొక్కరి స్టామినా బట్టి దేవుడు కూడా వాటిని ఇస్తాడు, అమలు చేస్తాడు, అంతే కదా ఏమండి? అందుకనే ఏమంటాడు, ఒక మాట అంటాడు, అదేనా అంటే ఏ స్థితిలో చూడండి 1 కొరింథీ 10వ అధ్యాయం ఇదే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఇది మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నీయడు. అంటే నేను ఎంత సహించగలుగుతానో నా శక్తి నాకు తెలుసు, దేవునికి తెలుసు. నీడు ఎంత ఇస్తే సహించగలడు అనేది అంతేనే ఇస్తాడే తప్ప ఏమండి నాకు మించి ఇచ్చాడు అంటుకో నేను దేవునిలో నిలబడతానా? నిలబడను. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే సహింపగా ఏమంటున్నాడు, అది మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేగాక సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును ఇంతగా ఇచ్చేది ఆయనే, తప్పించేది ఆయనే. అలాంటప్పుడు ఇంకా మనం ఎందుకు భయపడాలండి? అంటారా కాదంటారా? పౌలు గారు ఆయన స్టామినా ఎక్కువ గనుక ఇన్ని ఇచ్చాడు. యోబు గారు స్టామినా అంత గనుక ఆయన అన్ని పరిస్థితులు ఇచ్చారు. ఈరోజు మన పరిస్థితి అన్ని దేవునికి తెలుసు గనుక మనకు ఎంత శోధించాలనో, ఎంత పరీక్ష పెట్టాలనో, ఎలాంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, బలహీనతలు రప్పించాలనో అన్నది దేవునికి తెలుసు. కనుక నువ్వు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఏమండి, అధైర్యపడకోకుండా ఏమండి దానిని బట్టే దేవుని పనిలో నువ్వు ముందుకు ఏం చేయాలా? వెళ్ళిపోవాలి. అలాగ వెళ్ళిపోవాలంటే నీకేమి రావాలి? ధైర్యము రావాలి. నేను ఇది ఆడ చేస్తాను, ఇది చేయలేనే ఏమండి, ఇది చాలా అధైర్యము మనము ఉంటాం. కాబట్టి అలాగ ఉండకోకుండా ధైర్యంగా మనం నిలబడాలి అంటే నిజంగా పౌలు గారు చెబుతున్న ఈ మాటను ఆయన పరిచర్యలో మనం కూడా జరిగిస్తే ఖచ్చితంగా ఏమండి మనకు మంచి రిజల్ట్ భవిష్యత్తులో దేవుడు ఇవ్వగలుగుతాడు. ఏమండి కనుక మొదటిగా నిందలు, అవమానాలు లక్ష్య పెట్టక దేవుని చిత్తాన్ని జరిగించే ధైర్యాన్ని భక్తి ఇస్తుంది. రెండవది శరీర బలహీనతలను, వ్యాధులను బట్టి కృంగిపోనివ్వని ధైర్యాన్ని భక్తి ఇస్తుంది. ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఇది ఇంకా చాలా పరిస్థితి ఏంది అంటే, ఏడ్చుటకు శక్తి చాలని శ్రమలోను పరిష్కారాన్ని వెదికే ధైర్యాన్ని భక్తి ఇస్తుంది. అర్థమైందా? ఏడ్చుటకు శక్తి చాలని అంటే, ఏడ్చుటకు శక్తి చాలని అంటే అలాంటి పిడుగు మన మీద పడింది అనుకో, అంటే ఏడ్చడానికి అవకాశము శక్తి చాలని శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలు
ఆ శ్రమలో పరిష్కారాన్ని వెదికే దైవిక ధైర్యము, భక్తి మనకు ఇస్తుంది. మరి ఈ సందర్భానికి సంబంధించినది నిజంగా దావీదు గారి జీవితంలో జరిగింది. అంటే ఆయనకు ఏడ్చుటకు శక్తి చాలని పరిస్థితి వచ్చిందా? అలాంటి కష్టం వచ్చి పడిందా? అలాంటి ఇబ్బంది పడిందా? అలాంటి ఇబ్బందిలో నిజంగా ఆయన ఎలాంటి ధైర్యాన్ని ఎదుర్కొన్నాడో, నిలబడ్డాడో ఒకసారి ఆ సందర్భాన్ని వెళ్ళి మనము ఆలోచన చేయగలిగినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం. నిజంగా ఇవన్నీ నేను చదివినప్పుడు, ఆలోచించినప్పుడు నిజంగా గుండె నిబ్బరమైంది, ధైర్యము వచ్చింది ప్రేమిన వాళ్ళరా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనము నుండి మనము చదవగలిగితే, దావీదు గారికి ఎదురైన క్లిష్ట పరిస్థితి, ఏడ్చుటకు ఆయనకు శక్తి చాలని శ్రమలోనూ ఎంత ధైర్యంగా నిలబడ్డాడో అనే సందర్భం ప్రియమైన వాళ్ళ. ఇది చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లకు మీదను, అంటే అప్పటికి దావీదు గారు అక్కడ అంతా నివసిస్తున్నారు ఫ్యామిలీతో. ఎక్కడ? సిగ్లగు మీద పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. ఏమండి, ఇలాంటి పరిస్థితులు ఏమనిపించదు? ఏమండి, మనం వీడుంటే మన ఇంటికాడ ఉన్న వాళ్ళను కొట్టి, మన ఇల్లు కూల్చి, మన ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొని పోతే పోయాలక ఎలా ఉంటుంది మనకు? నెత్తి నోరు కొట్టుకుంటూ లబోదిబో మొత్తుకుంటూ ఉంటాం, అంతేనా కదా? ఏమండి, అలాంటి పరిస్థితి ఎవరికి వచ్చింది? దావీదు గారికి. ఇంకేమైంది? దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, చూడండి, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. చూడండి, ఏముందంట? ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఎందుకంటే భార్యలు, పిల్లలు, ఏమండి, మొత్తం పట్టణాన్ని అంతా కూలగొట్టారు. కూలగొడితే ఇంకేం ఏడుపురాక ఏమొచ్చది? ఏమండి, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలురాలైన అహీనోయమును కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీది మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. బాబా, చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఏమండి, భార్యలు, పిల్లలు, ఆస్తి అన్నీ పోయాయి. చివరికి చుట్టూ ఉన్న వాళ్ళే ఏం చేశారట? దావీదును చంపడానికి రాళ్ళు ఎత్తుకున్నారు. ఎత్తుకుంటే ఇది ఎక్కడ గొడవ అని ఆయన పారిపోయాడా? పారిపోకుండా ఎవరి వైపు చూశాడట? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అంటే ఈ స్థితి దావీదు గారు పొందుకున్నారంటే దావీదు గారిలో ఏముంది? ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఎలాగొచ్చింది? ఏది ఇచ్చింది? భక్తి, దేవుని యందు అమితమైన ప్రేమ, దేవునికి ఇష్టానుసారుడు, దేవుని ఉద్దేశాలన్నీ
నెరవేర్చిన వ్యక్తికి అంత భక్తి ఉండకపోతే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏడ్చుటకు ఏమండి శక్తి లేకపోయినా అలాంటి ధైర్యం వచ్చింది అంటే నిజంగా వాళ్ళ భక్తి జీవితానికి ఎంతగానో ఏమండి మనము ఇంకా వర్ణించలేమది. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? చిన్నదానికి మనము ఇబ్బంది పడుతా, దేవునికి దూరం అయిపోతా, సేవకు రాకుండా, ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకోకుండా మనం ఉంటున్నాము అంటే ఏమండి ఈరోజు భక్తిని మనము ఆశ్రయించుకోకుండా పైకి భక్తి గల వారముగా ఉంటున్నాము. అలాంటి వారముగా మనం ఉండకోకుండా ప్రేమైన దేవుని వల్లారా, మరి దేవుని మాట మరియమ్మ గారి అన్నట్టు దేవుని మాట ఏమన్నారట? దేవుని మాట నిరర్థకము కాదు. కాబట్టి ఈరోజు ఆనాడు దేవుని వాక్యం ఏ విధంగా ఉందో ఈరోజు కూడా దేవుని వాక్యము అదే మనకు ఉంది. కాబట్టి అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసం, అలాంటి భక్తి జీవితాన్ని మన జీవితంలో మనమందరము కలిగి ఉన్నట్లయితే మన జీవితాల్లో మనకు ఎదురయ్యే నిందలు, అవమానాలు లక్ష్య పెట్టక దేవుని చిత్తాన్ని మాత్రము జరిగించే ధైర్యాన్ని భక్తి అలాగా ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే శరీర బలహీనతలను, వ్యాధులను బట్టి కృంగిపోని ధైర్యము భక్తి ఇస్తుంది. ఏడ్చుటకు శక్తి చాలని శ్రమలోను పరిష్కారాన్ని వెదికే దైవిక ధైర్యాన్ని భక్తి ఇస్తుంది. భక్తి వలన ఎన్ని లాభాలో, ఎంత మన ఆత్మీయ జీవితం బలపడుతుందో, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాము అన్నది ఏమండి భక్తి మనకిచ్చే ధైర్యం. ఇంకా ఉన్నాయి ఏమండి, అవన్నీ మనము నేర్చుకుందాం. ఏమండి ఈ సంవత్సరములో ధైర్యంగా నిలబడి దేవుని కోసం ఏమండి గొప్ప గొప్ప కార్యాలను చేద్దాం. ఏమండి 30 లక్షలతో ఈ బిల్డింగ్ కట్టాము అంటే యాడ అకౌంట్లో ఉన్నాయి మనకు? నిజంగా దేవుడు ఏ పనిని ప్రారంభించినా ఆ పనికి డబ్బులు లేవు, డబ్బులు లేక పని ఆగిపోయింది అనేది కాకోకుండా దేవుడు ఇంత అద్భుతంగా, ఇంత బడ్జెట్తో ఈరోజు మనకు ఈ ప్రాంతంలో సేవను జరిగించే పరిచర్యను దేవుడు మనకిచ్చాడు అంటే ఏంది అంటే మనం చేసే సేవను మెచ్చి దేవుడు ఇచ్చాడు. చూడండి ఎంతమంది మాకు లేదు, మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి, మేము కట్టుకోవాలి అని ఎంతమంది అనేక మందిని సహకారాన్ని అడుగుతున్నారు. కానీ ఈరోజు ఏమండి ఎవరి సహకారం లేకుండా కేవలం మన సహకారం, అలాగే కొంతమంది సహకారాన్ని తీసుకొని దేవుడు ఈ మంచి బిల్డింగును దేవుడు మనకిచ్చాడు అంటే మనం చేయవలసింది ఏంటంటే గొప్పగా దేవుని కార్యాలు చేసి కొన్ని ఆత్మలనైనా మనం దేవుని యొద్దకు నడిపించాలి. అలాంటి పటుత్వముతో ఈ సంవత్సరములో మనమందరం కలిసికట్టుగా దేవుని పనిని చేసి దేవుని మహిమను తీసుకొని రావడానికి మనమందరం కృషి చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ కొందనాలు నాయన. భక్తి పుట్టించే ధైర్యం మా పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులలో, ఎలాంటి ఇబ్బందులలో నాయన ఎలాంటి ధైర్యాన్ని మీరు రాయబడిన విషయాలన్నింటినీ నాయన మరి భూమి గతించిపోతుందేమో కానీ మీ మాటలు ఎప్పుడు కూడా గతించిపోవని మీరు శాసనాన్ని రాసించారు. మరి అలాంటి మాటలను మా బ్రతుకులో విశ్వసించి మేము కూడా అలాంటి భక్తుల పైకి భక్తి గల వారముగా ఉండకుండా నాయన మీరు అందించిన భక్తి నిష్కలంకమైనదిగాను పవిత్రమైన భక్తిలో మేము బ్రతుకుతూ నాయన ఎంతో ధైర్యముతో మీ సేవలో మీ పరిచయం బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు
సమర్పిస్తున్నాం తండ్రి. భక్తి పుట్టించే ధైర్యము అనే పాట